వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, నోటీసులో ఏమని రాస్తారు? మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమమందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అనంటే, వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు, ఆ కార్యక్రమంలో ఎవరు పాలు పంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 28వ తారీఖున తిరుమల తిరుపతి సందర్శన పెట్టుకున్నారు. అది కాలినడకన మెట్లెక్కి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందామని ఆయన ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రోగ్రాం. దాంతో చాలామంది వేలాది మంది కార్యకర్తలు కూడా ఆయన వెంటనే నడిచారు. మరి రేణిగుంటకు వచ్చి రేణిగుంట తర్వాత అక్కడి నుంచి వెళ్ళాలి. అయితే ఈరోజు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నేను దీన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి ఆయన ఈ పాదయాత్రని విరమించుకోవడం జరిగింది. అసలు ఎందుకు ఈయన పాదయాత్రని విరమించుకున్నారు, మెట్లెక్కి ఎందుకు వెళ్ళటం లేదు, దానికి కారణాలు ఏంటి అని చెప్పి విశ్లేషించుకుంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు వేలాది మంది తిరుమల తిరుపతి ప్రాంతానికి వచ్చేసారు. ముఖ్యంగా సినిమా హీరోయిన్గా ఉంటే మాధవిలత కూడా బీజేపీలో యాక్టివ్గా ఉంటుంది. ఆవిడ తెలంగాణ నుంచి కూడా వచ్చేసింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, అక్కడ తిరుమల తిరుపతి ప్రసాదంలో యానిమల్ ఫ్యాక్ట్ ఉన్నటువంటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి పవిత్రమైనటువంటి దేవాలయానికి రాకుండా మేము అడ్డుకుంటాం, ఒకవేళ ఆయన కనుక వెళ్ళినట్టయితే మా శరీరాలను తొక్కుకుంటూ వెళ్ళాలని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. సో దాంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు అనేక మంది అక్కడ మోహరించారు. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. అయితే ఇప్పుడు ఇంకొక ప్రధాన కారణం అనిపిస్తుంది ఏంటంటే డిక్లరేషన్. ఎప్పుడైనా సరే భక్తులు అంటే అన్య మతస్థులు కనుక పైకి వెళ్ళినట్టయితే డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. ఆ డిక్లరేషన్ ఏంటంటే ఆ దేవదేవుడు ఏంటంటే వెంకటేశ్వర స్వామి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, నేను ఆయన సందర్శనకు వెళ్తున్నానని చెప్పేసి యాక్సెప్ట్ చేయాలి. అది డిక్లరేషన్ అంటారు. ఇది 2012వ సంవత్సరం నుంచి దీన్ని పూర్తిగా రెగ్యులరైజ్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు. అలాగే ఆయన అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా అనేక సార్లు వెళ్ళారు ఈయన ఆయన కొడుగ్గా, అప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు. అయితే ఆయనకు చిన్న ఇగో ప్రాబ్లం ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు కనుక వెళ్ళి తను డిక్లరేషన్ కనుక ఇస్తే తన ఇగోయిజం దెబ్బతింటుంది. అంతకుముందు ఇవ్వనిది ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి అంటే ఒక ప్రాబ్లం ఆయనకుంది, ఇగో ప్రాబ్లం. అలాగే ఇప్పుడు మరి తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే డిక్లరేషన్ ఇవ్వందే అసలు పైకి వెళ్ళడానికి వీలు లేదు, అసలు అల్పిల్లోనే అసలు డిక్లరేషన్ ఇవ్వాలి, అవసరమైతే ఆయనకి ఉన్నటువంటి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి మేము డిక్లరేషన్ తీసుకుంటాము అని చెప్పి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. పూర్తిగా దిగ్బంధన చేసేసింది. అంటే కొండ మీదకి అన్యమతస్థులు కనుక వెళ్ళినట్టయితే డిక్లరేషన్ లేకుండా దర్శనానికి ఆ తావే లేదు అంటే ఒక అష్టదిగ్బంధనం చేసేసింది. ఇప్పుడు ఈయనకి సమస్య అగ్ని పరీక్ష ఏంటంటే డిక్లరేషన్ ఇవ్వాలా, డిక్లరేషన్ వద్దా. ఇస్తే ఏమో ఇగో ప్రాబ్లం. అప్పుడు ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఆమె మాట ప్రెస్ మీట్లో అన్నారు,
నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, కానీ నేను బయటకు వస్తే మానవతావాదిని అని చెప్పి ఒక మాట చెప్పేశారు. అది పొరపాటుని చెప్పారో ఏంటో మనకు తెలియదు, కానీ అని ఒప్పుకున్నారు. ఆయన క్రిస్టియానిటీని నమ్ముతారని చెప్పి ఒప్పుకున్నారు. ఇప్పుడు కనుక వెళ్ళి ఆయన డిక్లరేషన్ మీద కనుక సైన్ చేసి పైకి వెళ్ళినట్టయితే ఆయనకి ఇప్పటి వరకు కోర్ ఓట్ బ్యాంక్ అయినటువంటి క్రిస్టియన్ మైనారిటీ ఓట్ బ్యాంకు బాగా దెబ్బతింటుంది. వాళ్ళు ఆయన నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. చేతులారా తన ఓట్ బ్యాంక్ని తాను మరి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకని ఒక కారణం అయితే, మరి ఒకవేళ గనక అక్కడికి వెళ్ళి డిక్లరేషన్ మీద గనక సైన్ చేయకపోతే అప్పుడు రెండో ప్రమాదం ఏంటంటే, హిందుత్వవాదులంతా కూడా ఆయన్ని చాలా క్రిటిసైజ్ చేస్తారు. ఇప్పటికే ఆయన చాలా కోపంగా ఉన్నారు. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో యాన్యువల్ ఫ్యాట్ విషయంలో మెయిన్ కారణం జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి అసలు నందిని నెయ్యిని తీసుకోకుండా అక్కడ ఉంటే డైరీ నామ్స్ మార్చారు, రూల్స్ మార్చారు, రెగ్యులేషన్ మార్చారు. ఏఆర్ మిల్స్కి ఇవ్వటంలో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ అధికారులంతా కూడా దీనికి చేశారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పట్టించుకోకపోవటం అనేటువంటి ఒక భావన ఉంది. దాంతో ఇప్పుడు కనుక ఆయన కనుక డిక్లరేషన్ మీద కనుక సైన్ చేయకపోతే ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోతుంది. హిందూ వాదులందరూ కూడా ఏం చేస్తారంటే రేపు కోర్ ఓట్ బ్యాంక్ దూరం అయిపోతారు. ఇప్పుడు ఆయన ఆలోచించింది ఏంటి, చేస్తే ఒక ప్రాబ్లం, చేయకపోతే ఒక ప్రాబ్లం. కాబట్టి ఇలాంటి వెహికల్లో మనం వెళ్ళి ఎందుకు ఈ రిస్క్ తీసుకోవాలి అనేది మొట్టమొదటి కారణం అయితే, ఇంకొక ప్రధాన కారణం వినిపిస్తుంది ఏంటంటే శాంతి భద్రత సమస్య. శాంతి భద్రత సమస్యకి వెళ్ళినప్పుడు ఈయన ఏం చెప్పారంటే, మొట్టమొదట కాలు నడకని వెళ్తా అన్నారు, తర్వాత కాలు నొప్పి అన్నారు, తర్వాత వెహికల్లో వెళ్తా అన్నారు. మరి వెహికల్లో వెళ్ళే పరిస్థితి వస్తే అసలు వెహికల్ వెళ్తుందా, అలిపిరి దాటి వెళ్ళే పరిస్థితి ఉందా? ఎందుకంటే అక్కడ చాలా మంది మోహరించి ఉన్నారు. ఇది శాంతి భద్రత సమస్య కింద పరిణమించే అవకాశం ఉంది. పైగా సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉంటుంది. కాబట్టి అది ఒక కారణంగా భావించి ఆగిపోయారా? ఇంకా మూడో కారణం వచ్చేటప్పటికి, ఇప్పుడు 28, 29 తారీఖుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనకి మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మరి సతీ సమేతంగా వస్తున్నారు. ఆయన ఈ 2 రోజులు కూడా అక్కడే ఉంటారు. మరి ఈయన వచ్చినటువంటి సందర్భాల్లో ఇక్కడ కనుక ఈయన వెళ్ళి అక్కడ పెద్ద శాంతి భద్రత సమస్య ఏర్పడి ఒక విధమైనటువంటి గొడవలు జరిగినట్టయితే అక్కడ మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. సిబిఐ కేసులు 11 ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. ఒక పక్కనేమో వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, ఈయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏమని వేశారు, దీన్ని అసలు సిట్ అనేది దర్యాప్తు చేయకుండా ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చేత దీని మీద విచారణ జరిపించాలి, దీని మీద న్యాయం జరగాలని ఒక పిటిషన్ వేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ ద్వారా ఇప్పుడు అక్కడ ఉంది. ఇది ఎక్కడికి వెళ్తుంది, చంద్రచూడ్ దగ్గరికి వెళ్తుంది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గరికి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చాలా వివాదాల్లో ఉంది. అందులో ఆభరణాలు ఎంతవరకు ఉన్నాయి, ఆస్తులు ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ కూడా వివాదాలు చెలరేగుతున్నాయి. దానితోడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్సనల్ కేసులు కూడా ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందని సమాచారం. మరి మోడీ చేశారా, లేకపోతే అమిత్ షా చేశారా, ఇంకా ప్రధానమైనటువంటి ఇతర బీజేపీ నాయకులు చేశారా, ఇది తెలియదు. కానీ వాళ్ళు హెచ్చరించింది ఏంటంటే, తెలిసే నువ్వు న్యాయ వ్యవస్థతో పెట్టుకోవద్దు, చంద్రచూడ్ని ఇబ్బంది పెట్టవద్దు, ఆయన 2 రోజుల పర్యటన సాఫీగా జరగాలి. ఒకవేళ కనుక ఏదైనా ఇబ్బందులు కలిగించినట్టయితే మీకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఈరోజు మొత్తం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాలా పవర్ఫుల్, అందులో నో డౌట్. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇంకొక పక్కన చూసుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు సహకరించింది. ఎంతవరకు సహకరించిందంటే ఆయన ఏం చెప్పినా కూడా సహకరించింది. 2019 నుంచి 2024 ఈ 5 సంవత్సరాల కాలం కనుక చూసుకుంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డికి వంతపాడింది, తానా అంటే తందనా ఆడింది. కాబట్టి ఆయన కోర్టు కేసుల విషయంలో కానీ లేకపోతే ఇతర విషయాల్లో కానీ ఆయన ఏం చెప్పినా కూడా ఢిల్లీలో అదే జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి తారుమారైంది. తెలుగుదేశం పార్టీ కూటమి ఈరోజు కేంద్రంలో చక్రం తిప్పుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి మీదే బీజేపీ ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డికి చేయూతనిచ్చి వాళ్ళు నెత్తిన పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చేశారు, మేము ఎట్టి పరిస్థితులను సహకరించాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే
జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో డైరెక్ట్ అటాక్ బీజేపీ మీదే ఇచ్చారు. ఇంతవరకు ఆయన పరోక్షంగా ఏదైనా విమర్శలు చేశారేమో కానీ ప్రత్యక్షంగా బీజేపీ మీద విమర్శలు జరిమానా కురిపించారు. ఆయన మతతత్వ పార్టీ అని, లౌకికవాదానికి ఊతం ఇవ్వట్లేదని ఈరోజు విమర్శలు చేయడం కూడా బీజేపీ నాయకులకి ఆగ్రహం తెప్పించింది. ఇదొక ప్రధాన కారణం. అయితే ఆయన ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే చాలా వాటికి అసలు క్లారిటీ లేదు. ఎందుకంటే నేను నవ్వుకుంటున్నటువంటి విషయం ప్రజలు కూడా ఈ ప్రెస్ మీట్ తర్వాత, ఆవు అనేక రకాలైనటువంటి పదార్థాలు తింటుంది. అది సాధు జంతువు, గడ్డి తింటుంది, కాటన్ సీడ్ తింటుంది, పామాలు తాగొచ్చు, అరిసెలు తినొచ్చు. ఏదేమైనా సరే అది లోపలికి వెళ్ళిన తర్వాత అది మిల్క్లో వచ్చేటువంటి అవకాశం ఉండదు. మీరు చాలా జంతువులు చూడండి. ఇప్పుడు కోడి తీసుకోండి, కోడి తీసుకెళ్ళి బయట అనేక రకాలైన పురుగులు తింటుంది. మరి చికెన్ వండేటప్పుడు ఈ పురుగులు ఏమైనా వస్తాయా? రావు కదా. అది కోడిగుడ్లు పెడుతుంది. కోడిగుడ్డుల్లో మరి కోడిగుడ్డు ఓపెన్ చేస్తే అది పురుగులు రావు కదా. అలాగే మేక గడ్డి తింటుంది, గడ్డితో పాటు అదే అనేక రకాలైన పదార్థాలు వెళ్తాయి. అవన్నీ దాని మాంసంలో ఉండవు కదా. కాబట్టి ఈయన ఒక వింతవాదన ఏంటంటే అది అరిసెలు తింటే అందులో పామోలివ్ ఆయిల్ ఉంది, కాటన్ సీడ్ తింటే కాటన్ సీడ్ అందులోకి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా ఈయన ప్రెస్ మీట్లో చెప్పారు. అదంతా కూడా నవ్వులాటగానే మారింది. తర్వాత ముఖ్యంగా ఈయన చేసిన తప్పు ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడమే. నందిని నెయ్యి 50 సంవత్సరాలు బట్టి మరి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటోంది, దాన్ని ఆపేశారు. తర్వాత నియమ నిబంధనలు మార్చేశారు. డైరీ 250 కోట్ల టర్నోవర్ ఉండేవలసిన దాన్ని 150 కోట్లకి తగ్గించేశారు. ఎక్కడో అనామకంగా ఉన్నటువంటి ఏఆర్ మిల్క్స్ని తీసుకొచ్చి ఇచ్చారు. అదే 329 రూపాయలకి టెండర్ మార్చారు. రివర్స్ కొటేషన్కి వెళ్ళారు. ఏమన్నా ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం ఉన్నప్పుడు మరి ఎందుకు రాజీ పడ్డారు? అసలు ఈ పనే కనుక చేయకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి లేదు. నందిని నెయ్యిని కనుక కంటిన్యూ చేస్తుంటే ఈయన ఈరోజు ఈ క్వాలిటీ విషయంలో ఇంత ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం లేదు. కాబట్టి దీనికి బాధ్యత పూర్తిగా అప్పటి జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలే అని చెప్పేసి చెప్పక తప్పుతోంది. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో కనుక చూసుకుంటే అన్నప్రసాదాల విషయంలో క్వాలిటీ తగ్గింది. ఇది భక్తులందరూ కూడా ఆరోపించారు. అలాగే తిరుమల తిరుపతి లడ్డు ఈ క్వాలిటీ తగ్గింది, అది చాలా మంది చెప్పారు. ఇది చాలా చోట్ల సోషల్ మీడియాలో వచ్చింది. ఆ రోజు వాళ్ళందరి మీద కేసులు పెట్టారు, జైల్లోకి తోసేశారు. ఇవి కళ్ళ ముందే కనబడుతోంది. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాకు నోటీసులు ఇచ్చారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆయన చెప్పింది చాలా మంది దగ్గర సానుభూతి వస్తుందని చెప్పి ఆయన వస్తుందేమని ఆశించారేమో. కానీ ఈరోజు సానుభూతి రాకపోగా ఆయన పర్యటన ఒక విధంగా క్యాన్సిల్ అవ్వటం, వైసీపీ ఒక విధంగా ట్రాప్లో పడింది. చంద్రబాబు వేసినటువంటి ట్రాప్లో పడిపోయింది. ఈరోజు సింపతి వాళ్ళు కోల్పోయారు. ఒక విధంగా హిందుత్వ ఓట్లని చాలా వరకు వచ్చే ఎలక్షన్స్లో కూడా కోల్పోతారేమో. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఒకసారి ఆలోచించుకుంటే మంచిది.